ఎన్టీఆర్ గారి సినిమాల్లో నేను నటించను. ఆయన నిర్మాణ సంస్థ అయిన ఎన్ఏటి బ్యానర్లో నేను అసలు సినిమాలే చేయనంటూ చంద్రమోహన్ గారు భీష్మ ప్రతిజ్ఞ చేయటం వెనక కథ ఏంటి? నాకు బాలకృష్ణ గారితో గొడవేం లేదు, ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే నటించనని నిర్ణయించుకున్నానంటూ చంద్రమోహన్ గారు చెప్పడానికి కారణాలేంటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. చంద్రమోహన్ గారు 1966 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత రోజుల్లో సెకండ్ హీరోగా కూడా మారిపోయారు. ఆ తర్వాత రోజుల్లో పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయారు. అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారితో కూడా కలిసి నటించిన చంద్రమోహన్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారితో మాత్రం పెద్దగా నటించలేదు. 1982 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. చంద్రమోహన్ గారు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 1966 సంవత్సరం నుంచి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన 1982 సంవత్సరం వరకు చంద్రమోహన్ గారు దాదాపుగా 80కి పైగా సినిమాల్లో నటించారు. ఈ 80 సినిమాల్లో కేవలం 3 సినిమాల్లో మాత్రమే సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించారు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా సరే చంద్రమోహన్ గారు కావాలని నో చెబుతూ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ సినిమాలో నేను నటించినట్టు చంద్రమోహన్ గారు ఓ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. 1975 సంవత్సరంలో అన్నాదమ్ముళ్ళ అనుబంధం అనే సినిమా వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ గారు అన్నాదమ్ములుగా నటించిన ఆ సినిమా ఆ రోజుల్లోనే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ గారికి ప్రత్యేకంగా డ్యూయెట్లు ఏమీ ఉండవు. పాటలన్నీ మురళీమోహన్, బాలకృష్ణ గారులకే ఉంటాయి. 1973 సంవత్సరంలో హిందీలో వచ్చిన యాదోంకి బారాత్ అనే సినిమాకు రీమేక్గా తెలుగులో ఎన్టీఆర్తోనూ, తమిళ్లో ఎంజీఆర్ గారితోనూ ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. తెలుగు, తమిళ 2 చిత్రాలు కూడా ఒకే రోజు విడుదల కావటం విశేషం. తెలుగు సినిమాకు పీతాంబరం గారు నిర్మాత కాగా, తమిళంలో ఎంజీఆర్తో తీసిన నాళై నమదే అనే సినిమాకు ఆయన మిత్రుడు కేఎస్ఆర్ మూర్తి గారు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విషయంలోనే ఎన్టీఆర్ గారికి, చంద్రమోహన్ గారికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా విషయంలో అసలేం జరిగిందన్నది చంద్రమోహన్ గారి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. నేను నాగేశ్వరరావు గారితోనే కలిసి ఎక్కువ సినిమాల్లో నటించాను. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిగ్గా సూట్ అవుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నేను ఏకంగా 40కి పైగా సినిమాల్లో నటించాను. రామారావు గారితో కేవలం 3 సినిమాల్లోనే నటించాను. ఓ సినిమా విషయంలో రామారావు గారు చేసిన పని వల్ల, ఆయన తీసుకున్న ఓ నిర్ణయం వల్ల నాకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే నాకు ఆయనతో కలిసి నటించాలని ఉండేది కాదు. రామారావు గారి మేకప్ మెన్ పీతాంబరం గారు నిర్మాతగా 1975 సంవత్సరంలో అన్నాదమ్ముళ్ళ అనుబంధం అనే సినిమా వచ్చింది. చంద్రముఖి సినిమా డైరెక్టర్ పి వాసు గారి తండ్రి గారే ఆనాటి పీతాంబరం గారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ మేకప్ మెన్లలో ఒకరిగా పీతాంబరం గారికి మంచి పేరు ఉండేది. ఎన్టీఆర్ గారికి, ఎంజీఆర్ గారికి, నాగభూషణం గారులకు మాత్రమే ఆయన మేకప్ మెన్గా పనిచేసేవారు. ఇంకెవరికి ఆయన మేకప్ మెన్గా చేసేవారే కాదు. రోజు పొద్దునే తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి ఆయనకు మేకప్ వేసేవారు. ఆ తర్వాత నాగభూషణం గారికి మేకప్ చేసేవారు. ఆ తర్వాత ఎంజీఆర్ స్టూడియోకి వచ్చి ఎంజీఆర్ గారికి మేకప్ వేశారు. అంత బిజీ మేకప్ మెన్ అయిన ఆయన నిర్మాతగా ఒక సినిమాను చేశారు. 1973లో హిందీలో వచ్చిన యాదోంకి బారాత్ అనే సినిమాను చూసి దాన్ని తెలుగులో ఎన్టీఆర్ గారితో తీయాలని అనుకున్నారు. ఎన్టీఆర్ గారికి చెప్తే ఆయన కూడా కథ విని ఒప్పుకున్నారు. అందులో 3 అన్నదమ్ముల్లో ఓ పాత్ర నాకు దక్కింది. ఎన్టీఆర్ గారు పెద్దన్నయ్యగా, 2వ వాడిగా మురళీమోహన్కు, 3వ వాడిగా నాకు నటించే ఛాన్స్ దక్కింది. అడ్వాన్స్ కట్రా ఇచ్చేశారు. అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాము. అందులో ఓ పాట ఉంటుంది, 3 అన్నదమ్ముల్లో కలిపే పాట అది. ఆ పాటలో నేను గిటార్ వాయిస్తూ యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుదేవ గారి తండ్రి సుందరం గారు 15 రోజుల పాటు నాతో రిహార్సల్స్ చేయించారు. సినిమాలో కనిపించే వేషానికి తగ్గట్టుగా సపరేట్ డ్రెస్సులను కూడా కుట్టించారు. రేపటి నుంచే వాహిని స్టూడియోలో 6వ ఫ్లోర్లో ఆ పాటకు సంబంధించిన షూటింగ్తోనూ సినిమాను స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. తర్వాత రోజు పొద్దునే నా ఇంటి నుంచి నా కారులోనే వాహిని స్టూడియోకి వెళ్ళాను. షూటింగ్ లొకేషన్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. నన్ను ఎవరూ పిలవలేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు, మేకప్ కూడా వేయడం లేదు. నిర్మాత పీతాంబరం గారు కూడా కనిపించడం లేదు. మీరు కాసేపు కూర్చోండి సార్ అంటూ మేనేజర్లు చెప్తే బయట కూర్చున్నాను. కాసేపటి తర్వాత సెట్లోంచి పాట వినిపిస్తుంది. నేను లేకుండా ఎవరు చేస్తారులే, ఇతర క్యారెక్టర్లతో రిహార్సల్స్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. చాలాసేపు కూర్చున్నా ఎవ్వరూ పిలవడం లేదు. నేనే డోర్ తీసుకొని సెట్లోకి వెళ్ళి చూశాను. సేమ్ నా డ్రెస్సులో గిటార్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకుని ఎవరో డూప్ లాగా చేస్తున్నారు. ఏంటి నా ప్లేస్లో ఎవరో కనిపిస్తున్నారేంటి, ఎవరైనా అని పక్కన ఉన్న వాళ్ళని అడిగాను. ఆయన ఎవరో కాదండి, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారి అబ్బాయి అని చెప్పారు.
బాలకృష్ణ గారేంటి ఈ సినిమాలో వేషం వేయటమేంటి, ఇంతవరకు నాకెవరూ చెప్పలేదే అని అడిగితే, చిన్న బ్రదర్గానే బాలకృష్ణ గారు నటిస్తున్నారండి అన్నారు. అప్పుడే నాలో అనుమానం మొదలైంది. రాత్రికి రాత్రే నన్ను ఈ సినిమాలోంచి తీసేశారని అర్థమైంది. ఈ సినిమాలో నటిస్తున్నానని అందరికీ చెప్పుకున్నాను, అడ్వాన్స్లు కూడా తీసుకున్నాను. నాతో షూటింగ్ ఉందనుకుని నేను లొకేషన్ కూడా వచ్చాను. కాసేపట్లో షూటింగ్ అనగా నా ప్లేస్లోకి మరో ఆర్టిస్టు రావడం ఏంటి? ఏ ఆర్టిస్టుకైనా ఇంతకంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మరొకటి ఉంటుందా? మరీ ఎంత అవమానమా అని నాలో నేనే మదనపడిపోతున్నాను. అటు చూస్తే పీతాంబరం గారు కనిపించలేదు. ఎన్టీఆర్ గారితో ఏదో మాట్లాడుతూ కనిపించారు. సరేలే, ఆయనతో మాట్లాడే వెళ్ళిపోదామని హాల్లో కూర్చుండిపోయాను. కాసేపటి తర్వాత పీతాంబరం గారు వచ్చారు. సార్, చిన్న పొరపాటు జరిగింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్, అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అని అన్నారు. అసలేం జరిగింది సార్ అని నేను అడుగుతుంటే, దయచేసి మన్నించండి సార్, ఇక్కడ వద్దు అని పీతాంబరం గారు రిక్వెస్ట్ చేశారు. అంత పెద్ద అయినా అలా అనేసరికి నేను ఏం మాట్లాడలేకపోయాను. కారు తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రం షూటింగ్ అయిపోగానే పీతాంబరం గారు నేరుగా మా ఇంటికి వచ్చారు. సార్, రోజులాగానే పొద్దునే ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళానండి. రామారావు గారు నాకే షాక్ ఇచ్చారు. ఈ సినిమాలో నా చిన్నతమ్ముడిగా బాలకృష్ణ వేస్తాడు. తండ్రి కొడుకులైన మేమిద్దరం అన్నదమ్ములుగా నడిస్తే వెరైటీగా ఉంటుంది, పిక్చర్కు మంచి డిమాండ్ కూడా వస్తుందన్నారు. బ్రదర్ చంద్రమోహన్కు మా దాంట్లో మంచి వేషం ఇస్తామని చెప్పండి, మా బ్యానర్ ఎన్ఏటీలో మంచి వేషం ఇస్తామని నా మాటగా చంద్రమోహన్కి చెప్పండి అంటూ ఎన్టీఆర్ గారు నాకు బాంబు పిలిచారు. కాదండి, అంతా అయిపోయింది, రిహార్సల్స్ కూడా చేశారు, ఇవాళ నుంచి షూటింగ్ మొదలవుతుంది, ఈ టైంలో ఆయనకు ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమోనండి అని పీతాంబరం గారు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఎన్టీఆర్ గారు మాత్రం ఒప్పుకోలేదు. కావాలంటే బ్రదర్ చంద్రమోహన్తో నేనే మాట్లాడతానని ఎన్టీఆర్ అన్నారట. ఈ విషయాన్ని మీకు చేరవేసేలోపే సెట్కు కూడా మీరు వచ్చేసారని, దీంతో మీకేం సమాధానం చెప్పాలో తెలియలేదంటూ పీతాంబరం గారు చంద్రమోహన్ వద్ద వాపోయారు. ఆ తర్వాతి రోజు పొద్దునే పుండరీకాక్షయ్య, బలరామయ్య మా ఇంటికి వచ్చారు. ఎన్టీఆర్ గారు మీకు మాట ఇచ్చారట కదా, మీకు మంచి వేషం ఇవ్వమని చెప్పారు, ఓసారి ఎన్ఏటీకి వస్తే అన్నీ వివరంగా మాట్లాడుకుందామని అన్నారు. ఎన్ఏటీ అనే మాటే నా దగ్గర వినపడ్డానికి వీల్లేదు, రామారావు గారి మాట వినపడ్డానికి వీల్లేదు. నాకు ఇంత ద్రోహం చేస్తారా? ఆ సినిమాలో వేషం లేకపోతే పర్లేదు, కానీ ఇంతగా అవమానిస్తారని అనుకోలేదు. ఏం జరిగిందో ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా. ఇంటి నుంచి స్టూడియోకి వచ్చాక నేను ఎదురు చూడాలా? మేకప్ ఎవడేస్తాడు, కాస్ట్యూమ్స్ ఎవరు తీసుకొస్తారు, నన్నెవరో పెళ్ళడం లేదంటేనే నేను ఎదురు చూడాలా? ఓ ఆర్టిస్ట్కి ఇలాంటి కర్మకు తీసుకొస్తారా? నేనేమి వేషాలు లేక అడుక్కోవడం లేదని చెప్పి వాళ్ళను పంపించేశాను. అప్పటికి నేను ఏ లెవెల్లో ఉన్నాను, చాలా సినిమాల్లో చేశాను, బిజీ ఆర్టిస్ట్నే, కానీ అలాంటి చేదు అనుభవం ఎదురవడం మాత్రం నాకు అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా. మర్నాడు పొద్దునే పీతాంబరం గారు మా ఇంటికి వచ్చారు. ఎంజీఆర్ గారి దగ్గర మీకు చిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాము, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని అన్నారు. ఇదేం గోల్ సార్, తమిళ హీరో ఎంజీఆర్ గారు నన్ను ఎందుకు పిలుస్తున్నారని అడిగాను. ఇదే సినిమాను ఏకకాలంలో తమిళ్లో ఎంజీఆర్ గారితో కూడా తీస్తున్నాం. తమిళ్లో పెద్దోడి పాత్ర, రెండోవాడి పాత్రలను ఎంజీఆర్ గారే చేస్తున్నారు. జ్యువెల్ బాగుంటుందని రెండూ ఆయనే చేస్తున్నారు. తెలుగు సినిమాలో మీరు చేయాల్సిన మూడో పాత్రను తమిళ సినిమాలో వేయాలి అన్నారు. అదేంటండి, తెలుగులో పోవటం తమిళ్లో ఛాన్స్ రావడం ఏమిటని అడిగితే, లేదు సార్, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాం, జరిగిందంతా ఎంజీఆర్ గారికి చెప్పాం, ఆయన కూడా ఆశ్చర్యపోయారు, బ్రదర్కు ఇలా జరిగిందా అని వాపోయారు. ఆయన సినిమాలో నాకు తమ్ముడిగా ఛాన్స్ ఇచ్చారు. తమిళ్లో కూడా ఆ సినిమాకు బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. ఎంజీఆర్ గారు, ఆయన అభిమానులు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగులో చేయాల్సిన పాత్రను తమిళ్లో చేయాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్ఏటీలో కానీ ఎన్టీఆర్తో కానీ నటించకూడదని నేను నిర్ణయించుకున్నాను. బాలకృష్ణ గారితో నాకేం ఇబ్బంది లేదు. అసలు ఆ సినిమాలో ఈ పాత్ర విషయంలో ఇంత జరిగిందని బహుశా బాలకృష్ణకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు అని ఎన్టీఆర్ గారు ఆదేశిస్తే రాత్రికి రాత్రే బాలకృష్ణ గారు కూడా ప్రిపేర్ అయి ఉండవచ్చు. ఆ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో కూడా ఎప్పుడు బాలయ్యతో చెప్పలేదు. బాలయ్యతో నేను చాలా సినిమాల్లో నటించానంటూ ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ గారు చెప్పుకొచ్చారు. 1975 సంవత్సరంలో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం సినిమా విషయంలో ఈ ఘటన జరగడానికంటే ముందే 1974 సంవత్సరంలో అమ్మాయి పెళ్లి అనే పేరుతో వచ్చిన ఎన్టీఆర్ గారి సినిమాలో ఓ ముఖ్య పాత్రలో చంద్రమోహన్ గారు నటించారు. అంతకుముందే 1971లో వచ్చిన నిండు దంపతులు అనే సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో చంద్రమోహన్ గారు నటించారు. అన్నదమ్ముల అనుబంధం సినిమా తర్వాత వచ్చిన 3 ఏళ్ల తర్వాత 1978 సంవత్సరంలో కె బాపయ్య గారి దర్శకత్వంలో అశ్వనీదత్ గారి నిర్మాణ సారథ్యంలో వచ్చిన యుగ పురుషుడు సినిమాలో మాత్రం ఎన్టీఆర్ గారితో చంద్రమోహన్ గారు నటించాల్సి వచ్చింది. కె బాపయ్య గారు మరీ అడగడంతో ఆయన మాటను కాదనలేక ఆ ఒక్క సినిమాలో మాత్రమే ఎన్టీఆర్ గారితో కలిసి
చంద్రమోహన్ గారు నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఓసారి చంద్రమోహన్ గారు సినీ నటులతో కలిసి వెళ్ళి ఆయన్ను కలిశారట, అభినందించారట. ఎన్టీఆర్ గారు ఓడిపోయాక లక్ష్మీపార్వతితో కలిసి నాచారంలో ఉంటున్న సమయంలో కూడా చంద్రమోహన్ గారు వెళ్ళి ఆయన్ను కలిసి వచ్చారట. అయితే ఆనాడు జరిగిన విషయాలేమీ ఎన్టీఆర్ గారికి చెప్పలేదని, ఇతరత్రా విషయాలనే మాట్లాడుకునే వాళ్ళమని చంద్రమోహన్ గారు చెప్పుకొచ్చారు. ఆయన ఏదో వాళ్ళ అబ్బాయిని తన సినిమాలో తన తమ్ముడిగా చూసుకోవాలని అనుకున్నారు. నాకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆలోచించి ఉండకపోవచ్చు. ఆనాడు ఎన్టీఆర్ గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల నాకు ఓ రకంగా అవమానం జరిగినా, మరో రకంగా అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎంజీఆర్ గారి పక్కన నటించే ఛాన్స్ను తీసుకొచ్చిందంటూ అదే ఇంటర్వ్యూలో చంద్రమోహన్ గారు చెప్పుకోవటం గమనార్హం. ఇదండి ఎన్టీఆర్ గారికి చంద్రమోహన్ గారికి మధ్య విభేదాలేంటన్న వివరాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.